మీకు తెలుసా, మన భారతదేశంలో ఒక దేవాలయం పీరియడ్స్ని అపవిత్రంగా కాకుండా పవిత్ర శక్తిగా పూజిస్తారు. అది అత్యద్భుతమైన అస్సాం కామాఖ్య దేవాలయంలో దేవికి ఎందుకు మానసిక ధర్మం వస్తుందని నమ్ముతారు, ఎందుకు 3 రోజుల పాటు ఆలయం మూసేస్తారు, దీని వెనుక అసలైన ఇప్పుడు మనం తెలుసుకుందాము. కామాఖ్య దేవాలయం అస్సాం రాష్ట్రం గుహరాటి సమీపంలోని నీలాచల పర్వతంపై నిలిచి ప్రపంచ ప్రసిద్ధి శక్తిపీఠం కామాఖ్య దేవాలయం. ఇక్కడ అమ్మవారు స్త్రీ శక్తి, సృష్టి శక్తి, యోని శక్తి రూపంగా పూజించబడతారు. ప్రపంచంలో ఎక్కడా లేని అత్యద్భుతమైన విశేషం ఇక్కడ ఉంది. ఇక్కడ దేవి ప్రతి సంవత్సరం ఒకసారి మూసిక ధర్మాన్ని అనుభవిస్తారని నమ్మకం. అవును, దేవికి పీరియడ్స్ వచ్చే సమయం అని ప్రజలు నమ్మబడతారు. జూన్ నెలలో 3 రోజుల పాటు దేవాలయం పూర్తిగా మూసేస్తారు. ఈ 3 రోజులు దేవి తల్లి సృష్టి శక్తి ఉత్తేజమై సమయం. గుహలో ఉన్న పవిత్ర జల ప్రవాహం ఎల్లటి వర్ణం దాల్చుతుంది. ఇది సహజ ఖనిజాల వల్ల జరిగిన దీనిని దేవి రజో ధర్మం ప్రతీకగా గుర్తిస్తాడు. ఈ 3 రోజులను అంబుబాచి మేళగా భారీగా జరుపుకుంటారు. ఈ సమయంలో దేవిని శుద్ధి అవస్థల్లో ఉన్నట్టు భావించి ఆలయ ద్వారాలు మూసివేస్తారు. 4వ రోజున ఆలయాన్ని తెరిచి దేవి శక్తిని మళ్ళీ ప్రజలకు దర్శనమిస్తారు. ఈ దేవాలయం మనకు గొప్ప సత్యం చెప్తుంది. పీరియడ్స్ అపవిత్రం కాదు, అది స్త్రీ శరీరం యొక్క పవిత్రత, అది సృష్టి యొక్క మొదటి అడుగు. స్త్రీ అంటే అగ్ని కాదు, జనన శక్తి, దైవశక్తి. కామాఖ్యదేవి మనకు గుర్తు చేస్తుంది, ప్రాణం పూడేది స్త్రీ శరీరం వల్ల. ఆ శరీరం ఎల్లప్పుడూ పవిత్రమే. పాతకాలంలో ఆరోగ్య సౌకర్యాల కారణాల వల్ల కొన్ని నియమాలు పెట్టిన వేదాల్లో, పురాణాల్లో పీరియడ్స్ పూజ చేయలేదు అనే స్పష్టమైన నిషేధం లేదు. ఇవాళ చాలా పండితులు కూడా చెప్తున్నారు, పీరియడ్స్ శరీర ధర్మం, మనసు పవిత్రమైన పూజల్లో కూడా పవిత్రతే.